డైరెక్టర్ సెల్వరాఘవన్, 'సెవెంజీ బృందావన్ కాలనీ', 'యుగానికొకడు' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ని అందించిన డైరెక్టర్ సెల్వరాఘవన్ గారి మూవీస్‌లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. సెల్వరాఘవన్ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ తన బ్రదర్ ధనుష్‌ని హీరోగా పెట్టి తీసిన 'కాదల్ కొండేన్' తమిళ్ మూవీ. 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఇక ఈ 'కాదల్ కొండేన్' మూవీని తెలుగులో 'నేను'గా రీమేక్ అయ్యింది. అల్లరి నరేష్ గారు హీరోగా. మూవీ 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. కానీ నరేష్ గారి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక డైరెక్టర్ సెల్వరాఘవన్ గారి మూవీస్‌లో థర్డ్ మూవీ 'సెవెంజీ బృందావన్ కాలనీ'. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. రవికృష్ణ గారికి అలానే సోనియా అగర్వాల్ గారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఫోర్త్ మూవీ 'ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే'. వెంకటేష్ గారు, త్రిష గారు లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. సెల్వరాఘవన్ గారి డైరెక్షన్‌లో వచ్చిన మరో మూవీ 'యుగానికొక్కడు'. ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యి తమిళ్ కంటే కూడా తెలుగులో ఘన విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. 'వర్ణ'. అనుష్క, ఆర్య లీడ్ రోల్‌లో నటించిన 'వర్ణ' మూవీని కూడా సెల్వరాఘవన్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ 2013లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇక అలానే తమిళ్ సూపర్ స్టార్ సూర్య గారు హీరోగా నటించిన 'ఎన్‌జీకే' మూవీని కూడా సెల్వరాఘవన్ గారు డైరెక్ట్ చేశారు. అయితే పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక దీంతో పాటు తమిళ్లో హారర్ నేపథ్యంలో 'నెంజం మరప్పతలై' అనే ఎజే సూర్య, నందిత శ్వేత, రెజీనా కాసండ్రా లీడ్ రోల్లో నటించిన మూవీని కూడా సెల్వరాఘవన్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీతో పాటు త్వరలోనే 'యుగానికొకడు పార్ట్ 2' అలానే 'సెవెంజీ బృందావన్ కాలనీ పార్ట్ 2'తో కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు డైరెక్టర్ సెల్వరాఘవన్ గారు. అయితే వీరి మూవీస్‌లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.